కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా. అలాంటి జిల్లాకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కలెక్టర్ అయిన రఘునందన్ రావు. ఎప్పుడు బిజీగా ఉండే రఘునందన్ రావును సాక్షి మీడియా కలిసింది. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వీఐపీ రిపోర్టర్గా చేయాలని అడిగింది. సాక్షి మీడియా అడగగానే అంగీకరించిన రఘునందన్ రావు వీఐపీ రిపోర్టర్గా మారిపోయారు. ప్రభుత్వ వృద్ధులు మరియు వికలాంగుల శరణాలయంను సందర్శించారు. వారి సమస్యలను రిపోర్ట్ చేశారు. స్వయంగా తెలుగువాడైన రఘునందన్ రావు వృద్ధుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు జట్టి నరసింహారావు గారి ప్రభుత్వ వృద్ధుల వికలాంగులు మరియు ఆశ్రమం మచిలీపట్నంలో విఐపి రిపోర్టర్గా నాకు అవకాశం వచ్చింది. మీ పేరేంటమ్మా? పద్మావతి. ఏ ఊరు? కైకలూరు అండి. కైకలూరు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి ఉన్నారు? 3 ఏళ్ళు వెళ్ళిపోయినాయండి. 3 ఏళ్ళు అయిందండి వచ్చి. మీ పేరు? సుగుణ కుమారి. ఏ ఊరమ్మా? మా నేటివ్ ప్లేస్ బందరేనండి. మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయినాక నేను మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ సహకారంతోనే నాకు మ్యారేజ్ చేశారు. అత్తవారి ఇల్లు కూడా బందరేను. ఆయన చనిపోయినాక మళ్ళీ మా అన్నయ్యలు వచ్చి పెద్దనాన్నగారి పిల్లలు వచ్చి గుడివాడ తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఒక వృద్ధాశ్రమం ఉంటే అక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ దాతలందరూ కూడా వాళ్ళ తోచని బట్టలు ఇవ్వటం అని, సబ్బులు ఇవ్వటం అని, నూనెలు ఇవ్వటం అని అన్నీ చేస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు. మరి గవర్నమెంట్ తరఫున మరి దుప్పట్లు అవి ఇస్తున్నారు. రోజు పొద్దున్నే టిఫిను, మళ్ళీ ఒకరోజు టిఫిను ఒకరోజు భోజనం పెడుతున్నారు. 11 మాకు భోజనం పెట్టేస్తారు. సాయంత్రం 4 అవ్వగానే టీ వస్తుంది. 6 అవ్వగానే భోజనం పెట్టేస్తారు. ఇంకా పండుగలు జరుపుకుంటారా ఇక్కడ? చేస్తున్నామండి. కార్తీక మాసంలో మరి తెల్లవారుజామున లేచి చిరంజీవి గారు ఉన్నారు. ఇక్కడ ఈశ్వరుడు ఫోటో అది పెట్టి తెల్లవారుజామున లేచి పూజలు అవి చేసేవారు. పెద్దవాళ్ళందరం లేచి మరి స్నానం చేసి పూజలు మేమందరం పాల్గొనేవాళ్ళం. నీళ్ళ సౌకర్యం ఉందా? అవన్నీ ఇస్తున్నారా? నూనె సబ్బులు సరిపోతాయా? అంటే దాతలు అందజేస్తున్నారండి. సబ్బులను, కొబ్బరి నూనె ఇవన్నీ అందజేస్తున్నారు. మరి గవర్నమెంట్ ద్వారా మరి 3 నెలలకు ఒకసారి మంత్లీగా 75 ఇస్తున్నారు. ఆ రూపంగా మాకు సబ్బులకి డబ్బులు ఇస్తున్నారు. పెన్షన్ వస్తుందా? నాకు పెన్షన్ లేదండి. పెన్షన్కి పెట్టుకోవాలి. మీరు పెన్షన్ ఎక్కడ తీసుకున్నారు? కైకలూరులో ఇస్తున్నారండి నాకు. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామండి పోస్ట్ ఆఫీస్లో. మరి ఇక్కడ మార్పించుకోవచ్చు కదమ్మా? అయ్యగారు మరి రాయించుకున్నారండి మా అడ్రస్. మరి ఇంకా రాలేదండి. సో ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడే ఇప్పిస్తే బాగుంటుంది కదా. ఎక్కడికి వెళ్తున్నామమ్మా మీరు? ఆయనండి చెప్పుకుని చెప్పుని బాబు చెప్పుకుని బాబు ఎస్టీఓ చేశాడండి. మా చెల్లెని చేసేసుకున్నాడండి. చేసేసుకున్నా అంటాడు, మనకు తెలియదండి. చేసుకున్నాక నా పేరుని మా అమ్మ పెట్టిన ఆస్తి అంతా తీసేసుకున్నారండి. వాళ్ళే అమ్ముకున్నారండి. ఉండ ఇల్లు కొట్టి రాయించేసుకున్నారు. మళ్ళీ నన్ను పెన్షన్ అండి నాకు ఇవ్వరండి. అమ్మకే రాసేయండి. మొత్తం 13,000 ఎంత వస్తాను పెన్షన్ ఆవిడకి చెల్లెలకే రాసేయండి. నాకు రాయట్లేండి బాబు గారు. వస్తుంది బాబు గారు, నాకు లేదు బాబు. ఆవిడకే రాసేసాడు. నాకు వస్తుంది బాబు గారు, నాకు కొద్దిగా కొంచెం సగం వస్తుంది బాబు. నేను చూస్తానమ్మా, నాకు తెలియదు. ఎవరి పెన్షన్ అది? మొగుడుదండి. ఎవరికి రాశాడు అతను? మా చెల్లెని చేసుకున్నాడు కదండి, ఆవిడకి రాసేసాడండి. మందులకి ఒంట్లో బాగోదండి. నరాలు మందులకి వాటికి చాలా ఇబ్బంది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా? తెల్ల రేషన్ కార్డు ఉంది బాబు గారు. మరి దాంతో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదమ్మా బాబు. ఇవన్నీ నేను చేసుకున్నాను బాబు గారు. ఇప్పుడు పెన్షన్ ఒప్పించాను బాబు గారు. సగం పెన్షన్ ఒప్పించాను, సగం ఆవిడ తీసుకుని సగం నాకు ఒప్పించాను బాబు గారు. చిరంజీవి వికలాంగం ఉందండి. అందువల్ల ఫంక్షన్ కైకలూరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే నేను వెళ్ళలేను కదండి బస్సులో. ఆటోకి వచ్చేటప్పుడు గోళంత అయిపోతుంది సార్. ఇక్కడ మచిలీపట్నం మార్పించేద్దాం. మరి కనుక మచిలీపట్నం మార్పించేద్దాం. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కనే. ఏ ఊరు మీది? ఘంటసాల.
ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు. అంతకుముందు ఎక్కడ ఉన్నారు మరి? అంతకుముందు లారీ యాక్సిడెంట్ అయింది ఎక్కడ? ఇక్కడే బందరకోట రోడ్లో. పిల్లలు? 2 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారు కానీ చదువుతున్నారు సార్ కాలేజీకి. 3 ఆడతారు. భార్య? భార్య ఉంది, అలా అన్నయ్యాల ఇంటికి వెళ్ళి. పెన్షన్ ఇక్కడ ఈ ఊర్లో వేరే ఊర్లో తీసుకుంటే వాళ్ళందరికీ ఇక్కడ మార్పిచ్చేద్దాం. ఇక్కడ మార్పిచ్చేద్దాం అందరికి. ఇక్కడ మార్పిచ్చేద్దాం అందరికి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి ఉన్నారా? బాగానే ఉందా? చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళిపోవాలనిపించిందా? లేదండి, అక్కడికి వెళ్ళినా పింఛన్ కోసం వెళ్ళినా ఉండలేము. ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు మీ పెన్షన్ కూడా ఇంకా ఎక్కడో వస్తుందా? మా తాడింకలు వస్తుంది. అది కూడా ఇక్కడ మార్పిచ్చేస్తే బాగుంటుందా? ఇక్కడ తీసుకుంటారా అక్కడే ఉండేవాళ్ళ? ఉండండి, కొంతకాలం చూసి మార్పించుకుంటాం. పింఛన్ కోసం ఊరు వదిలిపెట్టలేకండి అయ్యా. ఊళ్ళో చక్కగా బతికిన వాళ్ళు ఉంటాక అన్న కొడుకు వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు చూడక వెళ్ళి పింఛన్ తీసుకొని వచ్చేస్తాం. మరి మీరు పుట్టిన ఇల్లు అవన్నీ ఉండాలి కదా, ఆస్తి గీస్తే ఏం లేదు? పోయింది లేదు అసలు. పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు అంటే మన తల్లిదండ్రుల కంటే కూడా లేదు. భూమి లేదా? భూమి లేదు, పారం పక్కనే ఉన్నాం. గవర్నమెంట్ స్థలంలోనే ఉన్నాం ఇప్పటికి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాడి చెట్టుకు 2 నెలలు అవుతుందయ్యా, రావట్లేదు. కొద్దిగా ఏంటండి? దాడి చెట్టుకు వచ్చి చూపించాను కదా అయ్యా, 2 నెలలు అవుతుంది అయ్యా వచ్చి. అవును, నువ్వు చెప్పావు కదా, నేను చూస్తాను. ఈ నెల వచ్చేటట్టు చూద్దాం. ఈ నెల కాదు, వచ్చే నెల నుంచి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? నెల అయింది. 2004 సంవత్సరం వచ్చాం. పరపోతర సత్రంలో ఉండగా వచ్చాం. తమ్ముళ్ళు ఉన్నారు గారు వదిలేశారు. అన్నదమ్ములు వదిలేశారండి. మరి కాలక్షేపం ఎలా జరుగుతుంది? ఏంటి కాలక్షేపం ఎలా జరుగుతుంది? టీవీ చూడండి. ఇంత వరకు. నమస్కారం అండి, మీ పేరేంటి? సుబ్బారావు. మీ పేరు కూడా సుబ్బారావేనా? ఏ ఊరు? ఈ ఊరేనా? ఈ ఊరే. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. బాగానే ఉందా? ఎంత మీ వయసు? 80. నడవగలుగుతున్నారా? నడవలేదు, సెట్ రాదండి. దేగటమే, కింద దేగటమే. ఏమేమి ఉన్నాయి మీ బెడ్లో? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బట్టలు ఉన్నాయి అక్కడ అండి. బట్టలే ఉన్నాయి. ఇంకా ఇంకేమిటి, మామూలు పళ్ళాలే ఉన్నాయి అంతే. ఇంకా వేరే ఆస్తి ఏం లేదా? లేవు. ఏం చేస్తున్నారు పెన్షన్ డబ్బులతో? ఏం చేస్తాం, మామూలుగా మందులని ఏదైనా టిఫిన్లని అవి తెచ్చుకుంటాం. తెచ్చుకుంటారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్కర్స్? సూరిబాబు గారు, మేమిద్దరం. సూరిబాబు గారు వంట అని వేరే, మేమిద్దరం చేయడానికి ఆడవాళ్ళకైనా ఎగలేని వాళ్ళకైనా మొత్తం మేమే చేస్తాం. అక్కడ కూర్చుని టీవీ చూస్తారు సార్. అంటే సమస్య అంటే ఏదో నా అభిప్రాయం చెప్తాను. ఆ కొబ్బరి చెట్టు ఉంది సార్, దానివల్ల ఎండిపోయిన కాయలు మామూలుగా పడి ఎప్పుడు తలకాయ బద్దలవుతుందో అని భయంగా ఉంది సార్. పైగా ఎవరైనా తమలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, తీయించేయాలి దాన్ని తీయించండి. ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? సార్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారండి ఈరోజు మధ్యాహ్నం. ఎప్పుడు వస్తారు? కంపల్సరీ అపాయింట్మెంట్ కలెక్టర్ రాసాం సార్. అక్కడి నుంచి మనకి ఇంకా కంపాషనేట్ అంటే మామూలుగా మనకి ఇక్కడ షార్టేజ్ ఉన్న వర్కర్లనే అక్కడ ఏమన్నారు, రిక్రూట్మెంట్ లేదు కదా సార్ క్లాస్ 4ది. అందుకని మనం కలెక్టరేట్గా రాస్తున్నాం సార్. వాళ్ళు లాస్ట్ టైం ఒక అమ్మాయిని వేశారు, అంటే బీసీ వెల్ఫేర్కి ఆప్షన్ ఇచ్చిందంట ఆవిడ. మన డిజేబుల్ అయితే ఇక్కడ ఒకటే ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఏవో వాళ్ళు కొత్త వాళ్ళు రావడం కష్టం లేదండి. అదే రిక్రూట్మెంట్ లేదు సార్. అదే అవుట్ సోర్సింగ్లో వేసుకుంటున్నాం సార్. అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ వేసుకున్నాం. వీళ్ళు కూడా అందులో వాళ్ళకి సర్దుబాటు చేస్తారు. అవైలబుల్ అమౌంట్ ఏమన్నా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో మార్జిన్స్లో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులకి ఇలాంటి వృద్ధాశ్రమం, వికలాంగుల ఆశ్రమం చాలా అవసరం. ఇలాంటి ఒక మంచి ఆశ్రమాన్ని ఈరోజు విజిట్ చేయడం నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకు అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం నాకు కలగడం కూడా ఒక భాగ్యంగా భావిస్తున్నాను.